చోట్ల అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ మారాలి, ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ మారాలి. సార్ మీరు ఇందాక అన్నారు కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీలు వస్తే మళ్ళీ రామజన్మభూమిని మళ్ళీ పూర్తి చేస్తారు, రామ వల్ల మళ్ళీ టెంట్లోకి వచ్చేస్తున్నాను అన్నారు కదా, దాని మీద ఎక్కువ చెప్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తాం. ఒక ప్రైమ్ మినిస్టర్ దిగజారి మాట్లాడడాన్ని అందరూ కూడా ఖండించారు. సిప్పై నేనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, శక్తులు, మేధావులు అందరూ కూడా ముక్తతో ఖండించాలనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిసే సెక్యులర్ పార్టీ. సెక్యులర్ పార్టీలు వాళ్ళు ఇప్పుడు అందరూ 60-70 ఏళ్ళు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళు ఆడన పడగొట్టారా, మసీదులు ఆడన పడగొట్టారా, చర్చిలు ఆడన పడగొట్టారా? మీ హయాంలో జరిగినాయి. మొన్ననే మణిపూర్లో చర్చిలను పడగొట్టారు, వాళ్ళ క్రైస్తవులను వాళ్ళని రేప్ చేశారు, పాస్టర్లను చంపేశారు. కనీసం ప్రధానమంత్రి ఖండన కూడా ఇవ్వలే, ప్రధానమంత్రి మణిపూర్ విజిట్ కూడా చేయలే. కాబట్టి అంటే ఇవాళ సెక్యులరిజం అనే దానికే ప్రమాదం ఉంది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది. ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టి వాళ్ళు ఎన్నికల్లో ఏకపక్షంగా వాళ్ళు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు, ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జైల్లో పెట్టారు. కాబట్టి కూడా తమకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో, తమకు వ్యతిరేకంగా ఎవరైతే ఎన్నికల్లో పోరాడుతున్నారో వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ప్రజాస్వామ్య రహితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేసే పద్ధతిలో ఎన్నిక జరపాలని. కాబట్టి ఈ దేశంలో లౌకికవాదం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా, మరో మాటలో చెప్పాలంటే ఇవాళ అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగం కొనసాగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవాలి, నరేంద్ర మోడీ గద్దె దిగాలి. దానికి అందరూ కూడా ఆలోచించాలని కోరుతారు. సమస్య లేదు, జరగదు, ప్రజలు దానికి సుముఖంగా లేరు. నరేంద్ర మోడీని వాళ్ళ మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మోడీ గురించి తెలుసు. సరే విపక్ష కూటమి వల్లే దేశం అస్థిరతలోకి పోతుంది అంటున్నారు నేను మోడీ గారు. అదే విపక్ష కూటమి వల్ల 10 ఏళ్ళుగా నీవు అధికారంలో ఉన్నావు, నువ్వు చేసిందేమో చెప్పమని అడిగితే చెప్పడానికి ఏమీ లేక మతాన్ని పెట్టుకొని ఊళ్ళాడుతూ ఉన్నావు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నీవు చేసిన మంచి పని. ఎక్కడైనా ఒక్క మీటింగ్లో ఎడగా మాట్లాడావా? అయ్యా నేను పలానా వరకు పేదరికాన్ని తగ్గించాను, లేదా పలానా వరకు ఉద్యోగాలు ఇచ్చాను, పలానా దగ్గర ధర తగ్గించాను, లేదా పలా ఇల్లు కట్టాను. ఇవేం లేదు. నువ్వేం ఒక ప్రాజెక్టు కట్టలేకపోయావు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు 10 ఏళ్లలో కూడా నువ్వు కట్టలేకపోయినావు. కాబట్టి ఏమంటే నువ్వు చేసింది